ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ, అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయండి. మనం ఒక పవర్ మనకి రావడానికి ఏదైనా ఒక బల్బ్ వెళ్ళడానికి నెగిటివ్ పాజిటివ్స్ ఎలా ఉంటాయో మనిషి జీవితంలో రెండూ ఉంటాయి, రెండూ ఉండాలి కూడా. రెండు ఉంటేనే నీడ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి రాశి వారికి కూడా అసలు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క అంశం చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి ఫస్ట్ అర్థం అవ్వాలి. నెగిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు, పాజిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు ఎవరైనా ఇక్కడ. కానీ నేనేమంటానంటే కొన్ని మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు మనసు ఉంది, నా మనసు బాగోలేదు అని అంటాం. ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్, నా మనసు బాగాలేదండి, ఇప్పుడు బాగాలేదండి, నేను ఇప్పుడు సినిమాకి రానండి, ఇప్పుడు తిననండి, ఇప్పుడు నేను ఈ పని చేయాలండి, నా మనసు బాగాలేదండి అంటాం. మరి మనస్సును చూపించగలరా అని ఎవరైనంటే చూపించలేమండి, మనసు బాగాలేదు, నాకు తెలుసుగా మీకు ఎలా తెలుసు అంటాం. ఎలాగైతే ఎవరి మనసు బాగలేదని వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఎలాగా అంటే నెగిటివ్ ఎనర్జీ అసలు మనకి ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ ప్లానెట్స్ వల్ల ఫామ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అనే ఫస్ట్ విషయం తెలుసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ ఫార్మింగ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బయట ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల కావచ్చు, కొన్ని వస్తువుల వల్ల కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే, దీనికంటే అతి ముఖ్యంగా ఇన్నర్ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎలాగా అంటే ఒకటి, మనము జరిగిపోయినటువంటి చెడుని తలుచుకున్నా అది నెగిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. జాబ్ పోయింది, లేకపోతే ఏదో విషయం గొడవ జరిగింది, లేకపోతే ఏదో విషయం గతంలో ఇలా జరిగిందని తదేకంగా అదే పనిగా మనం దాన్ని చాంటింగ్ చేసుకోవడము, మీకు జరిగినటువంటి నష్టము కష్టము మీరు రిపీట్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ. ఎందుకు అంటే ఆ కష్టం రావడానికి, ఆ నష్టం రావడానికి మీకు ఒక కర్మ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఫలితం జరిగింది. అక్కడ అంటే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలో ఉన్న ఏదో కర్మ అయింది. మీరేం చేస్తున్నారు, సేమ్ కర్మని అగైన్ చాంటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కర్మని మీరు చాంటింగ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా చిన్నప్పుడు మనకి క్లాస్మేట్స్తో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని, కొన్ని అందమైన సంఘటనల్ని, కొన్ని నవ్వుకునే సంఘటనల్ని మనం తలుచుకున్నాం, మనకేమనిపిస్తుంది, తెలియకుండా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది, అప్పటికప్పుడు నవ్వు వస్తుంది, అప్పటికప్పుడు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా, క్లాస్మేట్స్ ఎవరైనా మనకు కనబడగానే మనకు ఫస్ట్ ఆనందం, హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కాలేజీలో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, మన లైఫ్లో జరిగినటువంటి కొంతమంది సంఘటనల ద్వారా జరిగినటువంటి ఒక మంచి ఎమోషన్ ఫీలింగ్స్ కావచ్చు, మనం సాధించిన విజయాలు కావచ్చు, మనం ఒక్కసారి కష్టమైన స్థితిలోంచి నెట్టుకొచ్చి దాని ఒక విజయం వైపు తీసుకెళ్తాం, అలాంటిది కావచ్చు. జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా, అసలు ఆ సంఘటనలు జరుగుతుంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇదొక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను, నేను ఈ ప్రణాళిక వైపు వెళ్తున్నాను, ఒక ఆశతో బ్రతకడం, ఒక గోల్తో బ్రతకడం, ఒక
మీ లైఫ్లో ఒక యాంబిషన్ ఉంటుంది, యాంబిషన్తో బ్రతకడం, ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మీరు తప్పు అంటే ఇదేంటంటే నేను ఇలాగ బ్రతుకుతున్నా అనుకోవచ్చు, కానీ ఫిక్స్డ్ అయి బ్రతకడం, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తానని ఫిక్స్డ్ అయి బ్రతకడం, ఇవన్నీ మన ఇన్నర్గా మన ఆలోచనలతో వచ్చేటువంటివి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్. మరి బయట నుంచి వచ్చేవి ఏమిటి? బయట నుంచి వచ్చేవి ఏమిటి అంటే చూడండి, మనం ఎదుగుతున్నామన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వైపు అబ్బా వీడు ఎదిగిపోతున్నాడు అనేటువంటి ఒక ఏడుపు. ఇది ఉంది అని నమ్మేవాళ్ళు నమ్మండి, ఇది లేదు అని అనుకునేవారు నమ్మకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అందుకే మన పాతకాలం వాళ్ళు ఒక విషయాన్ని చెప్పేవారు. ఏమని చెప్పేవారు అంటే, నువ్వెంత సంపాదిస్తున్నావు అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకు, నువ్వెంత కష్టపడుతున్నావు సంపాదించడానికి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పు అనేవారు. ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. మీరు సంపాదిస్తున్న సంపాదన, మీరు తిరుగుతున్న కారు, మీరున్న ఇల్లు మాత్రమే కంటికి కనిపిస్తుంటుంది. అరే ఆ వ్యక్తి పొద్దున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడ్డాడే, అందుకే కదా ఈయన చక్కగా కారు కొనుక్కోగలిగాడు. కొంతమంది నేను ఒప్పుకుంటా, కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు, అది నేను ఆ విషయం మాట్లాడట్లా, ధర్మంగా సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే, నెగిటివ్ ఎనర్జీ మీకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కాదు, మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారనే విషయాన్ని షేర్ చేయండి, ఎంత కష్టపడ్డారనే విషయాన్ని షేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కోణం ఫస్ట్ తగ్గుతుంది, పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్ కోణాన్ని స్టార్ట్ చేసుకోవాలి, ఒకటి. రెండవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళలో నెగిటివ్ని చూస్తూ ఉంటాము. ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీడు ఇలాంటి వాడే, వీడు పెద్ద దొంగ, లేకపోతే వీడు ఉమనైజర్ అనో, లేకపోతే ఇంకోటెవడో వీడు ఇట్లాంటి వాడనో అట్లాంటి వాడనో, వీళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదనో, వీళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నాడనో, లేకపోతే వీడు ఆఫీస్లో అసలు ఆఫీస్కి సరిగ్గా వెళ్ళడనో, వాళ్ళలో ఉన్న తప్పునే చూస్తూ ఉంటాం 24 గంటలు. వీడు ఆఫీస్కి వస్తాడు కానీ వీడు సరిగ్గా పని చేయడు, లేకపోతే వీడు ఇలా చేస్తుంటాడు, లేకపోతే వీడు ఇట్లా దోచుకుంటాడు, ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో. మనం ప్రకృతి అంటే నాట్ ఓన్లీ చెట్లు గుట్టలే కాదు, మనుషులు కూడా ప్రకృతే. వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడి దృష్టి ఏదో మన మీద పడి మన మీద నాశనం అవ్వడం కాదు. బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. వాడిలో ఉన్న నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. వీడు ఎలా ఉన్నాడేంటి చూడండి, రూపం, వీడు అంత దోచుకుంటున్నాడండి. రెండవది, వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు. నాలుగవది, వీడు పెద్ద ఉమనైజర్. ఐదవది, వీడికి అసలు బాధ్యతలు లేవు. మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళలో కూడా ఒక మంచి గుణాలు ఉంటాయి. ఆ సంపాదించే వ్యక్తికి తండ్రిని బాగా చూసుకుని ఉంటాడేమో, లేదా తల్లిని బాగా చూసుకుని ఉంటాడేమో, తల్లిదండ్రులకు మంచి గౌరవం ఇస్తాడేమో, లేదా భార్యకు గౌరవం ఇస్తాడేమో, లేదా భర్తకు గౌరవం ఇస్తుందేమో. అమ్మాయి గట్టిగా మాట్లాడవచ్చు, కేకలయ్యొచ్చు, ఇంత నోరేసుకొని పడిపోవచ్చు, కానీ ఆమెలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఆ అబ్బాయిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందంటే, మనలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఆలోచనలతో పాటు సమాజంలో ఉన్నటువంటి నెగిటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యమైన కారణం. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మరి ఇది ఎందుకు వస్తుందండి? దీనికి ఏదో రీజన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలోకి వెళ్దాం అండ్ వాస్తులోకి వెళ్దాం. ఇది ఒక్కొక్క రాశి వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఏ దేవతారాధన, ఒక్కొక్క రాశి వారికి నెగిటివ్ తగ్గించుకోవడానికి ఏ దేవతారాధన, ఇంట్లో వాస్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేష లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ప్రక్రియ. మేష రాశి కనుక తెలిస్తే రాశి నుంచి చూసుకోండి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెగటివ్ థాట్స్ రాకుండా ఉండాలన్నా, మీకు నెగటివ్ మీ దగ్గరికి రాకుండా ఉండాలన్నా చేయాల్సింది ఏమిటి అంటే, మేషలగ్నం వారు మేషరాశి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య ఆరాధన చేయాలి. చాలామందికి సూర్య ఆరాధన అనగానే అదేంటో అర్థం కాని స్థితిలో కూడా ఉంటారు కొంతమంది. నేను చెప్తుంటాను కదా చాలామందికి, అదేమిటంటే సింపుల్గా ఏం లేదండి, సూర్య భగవాను చూస్తూ నమస్కరించుకోండి ఫస్ట్. ఇంకొంచెం నాకు గాయత్రి చేసుకుంటాను అని అనుకునేవారు చక్కగా గాయత్రి చేసి అర్ఘ్యం వదలొచ్చు. ఇంకొంచెం స్టెప్ మీరు ముందుకు వెళ్ళగలను అని అనుకుంటే నవగ్రహాల్లో సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయండి. ఇంకా నేను ఖచ్చితంగా పాటిస్తాను అంటే కనుక
ఇది అందరికీ వర్తిస్తుంది, నాట్ ఓన్లీ మేషలగ్నం ఆర్ మేషరాశి. ఆదివారం నాడు శ్రీతైల మధు మాంసాన్ని త్వజతే అంటారు. అంటే స్త్రీని కలవడము, మాంసము మధువు మానేయడము, తలకు నూనె రాసుకోవడం మానేయమని చెప్తుంది శాస్త్రం. అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు కలగాలంటే, నాకు సూర్యుడి అనుగ్రహం అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి సంబంధం లేదు ఇది, రైట్. అలాగే రెండవది ఏంటంటే, ఇక్కడ కేవలం సూర్యుడు అంటే మనకి నవగ్రహాల విగ్రహ రూపంలో కనబడ్డము, లేకపోతే ఆకాశంలో మనందరికీ ఏమేం కావాలో మనకు వైటమిన్స్తో సహా ప్రతిదీ మనకు సూర్య రశ్మి ద్వారా కలిగేటువంటి ఫలితాలు మాత్రమే ఇవ్వడమే కాకుండా, సూర్యుడు అంటే జ్యోతిషాస్త్రంలో చెప్పింది తండ్రి కారకుడుగా చెప్పారు. అంటే ఆకాశంలో కనబడుతున్నటువంటి ఆ పెద్ద అగ్నిగోళంగా కనబడుతున్నటువంటి ఆకారంలో అగ్నిగోళం, బట్ ఇన్నర్గా మన శాస్త్రాల్లో చెప్పింది అదొక దేవత, సూర్య భగవానుడు అని చెప్పడం జరిగింది. లలితా సహస్రనామాల్లో అయితే సూర్యుడు రూపంలో కూడా అమ్మవారు ఈ లోకాలను పరిపాలిస్తూ ఉంటుంది. ఎన్ని కోట్ల సూర్యులు ఉన్నారో అన్ని కోట్ల సూర్యుల రూపాల్లో కూడా ఉన్నాడు. ఎందుకంటే కొన్ని కోట్ల సూర్యులు ఉన్నారు, మనకి కొన్ని కోట్ల పాల్పంతలు ఉన్నాయి. సో అది అయితే ఇక్కడ తండ్రి కారకుడు కాబట్టి, తండ్రిని పొరపాటున కూడా మీరు, అతను ఏదైనా కావచ్చు, బాధ్యత లేకుండా ఉండొచ్చు, లేకపోతే తాగుబోతు అయి ఉండొచ్చు, లేకపోతే చేతగానితనం ఉండొచ్చు, సంపాదించలేకపోవచ్చు, నిజాయితీగా ఉండి కూడా పాపం సంపాదించలేకపోవచ్చు. అవన్నీ పెట్టుకొని నువ్వు తాగుతావనో, లేకపోతే నువ్వు పలానా ఇట్లా చేస్తావనో, లేకపోతే నువ్వు సంపాదించలేదనో, లేకపోతే నువ్వు అందరూ చూడు అందరు ఇన్ని సంపాదించారు నువ్వు మాత్రం ఏం సంపాదించావు అనో పొరపాటును కూడా అనకండి. అంటే అలా అంటారని కాదు, కొంతమంది ఉంటారు, కోట్లో ఒకరు ఉంటారు అలాంటి వాళ్ళు అనేవాళ్ళు. తండ్రి తండ్రే, తల్లిదండ్రే. తల్లి తండ్రి ఫస్ట్ దైవం, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల తర్వాతే ఏదైనా కానీ, ఎందుకంటే భగవంతుడు తల్లిదండ్రుల్ని దైవం రూపంలో మనకిచ్చాడు. వాళ్ళు ఎలాగున్నా, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అట్లా ఉన్నా వాళ్ళకి సేవ చేయండి. తండ్రికి సేవ చేస్తే మేషలగ్నం వారికి ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ రాదు, రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతాడు, అతను అనుకున్నటువంటిది పాటిస్తూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా పాటించాలి మేషం వారు. అలాగే మరొకటి ఏంటంటే, మీకు కొంతమందికి ఏమవుతుందంటే, ఈ పంచమ స్థానంలోనే నెగిటివ్ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. నెగిటివ్ గ్రహాలు, పాజిటివ్ గ్రహాలు అంటే అన్నీ వాటి పోర్ట్ఫోలియోస్ని బట్టి మనకు శుక్రుడు గొప్ప అనుకున్న, శుక్రుడు అంటే ధనయోగం ఇస్తాడు అనుకున్నది కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి. అది శత్రువు అయితే ఆ లగ్నానికి. అదేవిధంగా బుధుడు అనుకున్నది కూడా నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది, గురువు కూడా నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది. నెగిటివ్ పోర్ట్ఫోలియో పొందినప్పుడు మనం భయపడుతున్నటువంటి శని పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు, కుజుడు కూడా పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు, బికాజ్ ఆఫ్ దాని పోర్ట్ఫోలియో బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు యోగించదు మేషలగ్నం వారికి అంటే, శని యొక్క ప్రభావం కనుక నెగిటివ్ ఫోర్స్ ఎక్కువైతే అప్పుడు యోగించదు. అందుకని మీరు చేయాల్సింది ఏమిటి గుర్తుపెట్టుకోండి. ఒకటి, నూనె ఆయిల్ ఉంటుంది కదా, మీ దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయంలో ఇవ్వండి. లేదు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వండుకోవడానికి పనికొస్తుంది, నూనె ప్యాకెట్ ఇస్తే వాళ్ళు చక్కగా వాడికి ఆ వ్యక్తికి ఒక 200 రూపాయలు మిగులుతాయి మీ నూనె ప్యాకెట్ ఇవ్వడం వల్ల. ఎందుకంటే బాగా దీనస్థితిలో ఉన్నటువంటి వారికి ఆ 200 రూపాయలు కూడా ఎక్కువే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఒక ఉపయోగం ఉంది అని అనుకుంటే మీరు చక్కగా నూనె ప్యాకెట్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. టెంపుల్లో దీపారాధనకి ఇవ్వచ్చు, వారికి కూడా ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా ఈ మేషం వారు రోడ్ల మీద పాపం రోడ్డు మీద నిద్రపోతూ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సరైన దుప్పట్టు ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. బ్లాంకెట్, బ్లాక్ ఆర్ బ్లూ బ్లాంకెట్స్ని వాళ్ళకి దానంగా ఇవ్వండి. దీనివల్ల ఏమవుతుందంటే బ్లాక్, బ్లూ, గ్రీన్ కూడా ఇవ్వచ్చు, మీరు గుర్తుపెట్టుకోండి. గ్రీన్ బ్లాంకెట్స్ పేదలకి పంచిపెట్టండి, రోడ్డు మీద ఉండేవాడికి. ఒకటి ఉంటే ఒకటి, మీ దగ్గర ఓ లక్షలు కోట్లు ఉంటే ఓ 10 మందికో 20 మందికో లేకపోతే 100 మందికో 1000 మందికో పంచిపెట్టచ్చు. కానీ ఒక 500 రూపాయల బ్లాంకెట్ లేదా ఒక 1000 రూపాయల బ్లాంకెట్ మనం ఖర్చు పెట్టలేమా? ఖచ్చితంగా ఖర్చు పెట్టగలం. గ్రీన్ కలర్ ఆర్ బ్లూ కలర్ బ్లాంకెట్ మీరు ఇచ్చి చూడండి. ఇదేమవుతుందంటే మీకు తెలియకుండానే యూనివర్స్, ప్రకృతి ఏదైతే ఉందో, ప్రకృతికి ఉన్న లక్షణం, గొప్ప లక్షణం ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారు దాని నుంచి కర్మఫలం అనే దాని మీద కాన్సెప్ట్ వెళ్తూ ఉంటుంది. భగవంతుడు ఏం చేశాడంటే ఒక సిస్టమ్ని తయారు చేసి పెట్టేశాడు. కర్మఫలం అది షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఉంటుంది. షార్ట్ టర్మ్ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు ఏదో చేసావు, సంథింగ్ గిల్లావు, కొట్టావు, వాడని తిరిగి కొడతాడు. అది షార్ట్ టర్మ్ కర్మఫలం. వెలుగుతున్నటువంటి క్యాండిల్లో వేలు పెట్టావు, వెంటనే మీకు కాలుతుంది, దట్ ఈజ్ షార్ట్ టర్మ్. అప్పటికప్పుడు ఇమీడియట్లీ కర్మ.
ఏదో ఒక విత్తనాన్ని నాటావు, వెంటనే మీకు ఫలం రాకపోవచ్చు, బట్ ఒక 3-4 years or 5 yearsలో ఆ వృక్షం కాబట్టి దాని ఫలితం వస్తుంది. ఈ విత్తనాలు అప్పటికప్పుడు వచ్చేవి ఉంటాయి, నెక్స్ట్ జన్మకు వచ్చేవి ఉంటాయి, కొన్ని సంవత్సరాల తర్వాత దాని ఫలితం చూడడం ఉంటుంది. ఇక్కడ మీరు ఇచ్చిన ఆ ప్రకృతిలో అతను కూడా ఒక పర్సనే, పేదవాడు కూడా ఒక పర్సనే. ఎప్పుడైతే మనం ఒక దుప్పటి ఇచ్చామో ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ మీకు జరిగే ఫలితం, ఇమ్మీడియట్లీ అంటే మీకు ఏదైతే నెగటివ్ మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టాలో అది ఆపుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే శనివారాలు, పర్టికులర్గా శనివారాలు ఫుడ్ ఐటమ్స్ని దానం చేయండి. ఫుడ్ ఐటమ్స్ పేదవాళ్ళు ఉంటారు, వారికి దానం చేయండి. వీలైతే వీలున్నంత మట్టుకు అర్కము అంటే జిల్లేడు మొక్కను నాటడానికి ట్రై చేయండి. ఇదేమవుతుందంటే ఒక జిల్లేడు మొక్కను కనుక నాటినట్లయితే మేషలగ్నం వారి మేషరాశి వారికి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గుతుంది.